నెంబర్ను సంప్రదించాలన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని సిటీ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మదన్ మోహన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ లో పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 1700 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని మదన్ మోహన్ అన్నారు. సుమారు 18 సంవత్సరాలు రెడ్ క్రాస్ లో పనిచేస్తానని, అలాగే కరోనా సమయంలో రక్తదాన శిబిరాలను కండక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. కేవలం తలసేమియా పిల్లలకు సేవ చేయడానికి ఈ విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సుమారు 18 సంవత్సరాలు రెడ్ క్రాస్ లో పనిచేయడం జరిగింది. నేను రెడ్ క్రాస్లో పనిచేస్తున్నప్పుడు చీఫ్ మెడికల్ ఆఫీసర్గా 1700 క్యాంపులు సూపర్వైజ్ చేశాను. అలాగే నేను చేసిన సేవలకు గాను 3 సార్లు గవర్నర్ గోల్డ్ మెడల్, అలాగే 3 సార్లు మెరిటోరియస్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే నేను చేసిన తలసేమియా చిన్నారులకు చేసిన సేవలకు ప్రతిఫలంగా నన్ను నవంబర్ 6, 2019 మన ఆనరబుల్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు నన్ను ఫెలిసిటేషన్ చేయడం జరిగింది, సత్కరించడం జరిగింది. అలాగే కరోనా టైంలో కూడా నేను రక్తదాన శిబిరాలను కండక్ట్ చేసినందుకు నాకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా కరోనా వ్యాధి అవార్డు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఏదో నేను చేసే సర్వీస్తో నాకు వచ్చినవే కానీ వీటి కోసం నేను ఎప్పుడు ఆశించలేదు. కేవలం తలసేమియా పిల్లలకి సేవ చేయాలనే తపనతో నేను ఈ యొక్క రక్త నిధి బ్లడ్ బ్యాంక్స్లో కూడా చేరడం జరిగింది. సార్, మీరు ఇప్పటి వరకు ఎన్ని డొనేషన్ క్యాంపులను కండక్ట్ చేశారు తెలియచేయండి. సుమారు 1700 దాకా నేను సూపర్వైజ్ చేస్తుంటాను. మీరు ఎప్పటి నుండి ఈ సర్వీస్లో ఉన్నారు? నేను 2004 నుంచి ఇప్పటి వరకు నేను సర్వీస్లో, నేను బ్లడ్ బ్యాంక్ సర్వీస్లోనే ఉన్నాను. అంటే దాదాపులా 21 సంవత్సరాలు. ఈ బ్లడ్ ఇవ్వటం మీద జనాలలో అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను మీరు ఎలా నివృత్తి చేయగలరు? నిజానికి అపోహలు అంటే వాళ్ళు అవగాహన రాహిత్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే రక్తదానం వల్ల వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. మనం ఎంతో వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. మనం చంద్రమండలానికి వెళ్ళటం నిచ్చెనలు వేసి చంద్రమండలాన్ని విజయం సాధించాం. అలాగే అంగారకుని ఆనుపానులు తెలుసుకున్నాము. అలాగే లోతైన సముద్రాల నుంచి చమురు వెలికిస్తున్నాం. కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ కృత్రిమంగా తయారు చేసే పద్ధతి కానీ ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. కాబట్టి కేవలం స్వచ్ఛంద రక్తదాత ముందుకు వచ్చి స్వచ్ఛందంగానే రక్తం ఇస్తే తప్ప, సహృదయంతో ఇస్తేనే తప్ప మనకు రక్తం లభ్యత లేదు. అందుకే రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. మన భారతదేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. కానీ ఇంకా కూడా మన ఆవశ్యకత ఇంకొక 1.5 లక్షలు, అంటే 10 లక్షల యూనిట్ల రక్తం మనకు కావాలి. ఈ 1.5 లక్షల యూనిట్ల కొరతతోటి ముఖ్యంగా 75% మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి సకాలంలో రక్తం అందక